అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు గవ్వలు ఇప్పుడు ఎలా వేస్తామో, పురుషులకు ఎట్లా పడతాయో, స్త్రీలకు ఎలా పడతాయో, ఆ గవ్వల మీద మీ జాతకం ఎలా ఉంటుందో, మీ ఒక్కొక్క రాశి మీద 12 రాశుల మీద మీకు ఎలా వస్తుందో ఇప్పుడు చెప్తాము. ఇప్పుడు ఆ వచ్చిన ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మీరు పాటించుకుంటే అది మీ భర్తలో ఉండొచ్చు, మీ తోడ పుట్టిన వాళ్ళకు ఉండొచ్చు, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉండొచ్చు. అలా ఒక పద్ధతి పాటించుకొని మీరు ముందుకు చేసుకుంటూ పోతే మీ పనులు శుభలు ఉంటాయి, మీ పనులు కూడా గెలుస్తాయి. మీ నమ్ముకున్న దేవతలకు ఆ ప్రకారంగా పూజ చేసుకుంటే కూడా మీ ఇంట్లో కూడా భాగ్యం జరుగుతుంది. మీరు కోరుకున్న పనులు కూడా శుభాలు జరుగుతాయి. ఆ సమ్మక సారక పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మంచిగా ఉండాలని అమ్మవారి పేరు మీదకి వెళ్ళి ఇప్పుడు 12 రాశుల మీద ఇప్పుడు గవ్వలు వేస్తే మీకు ఎలా వస్తుందో మీ జాతకం చూద్దాం. ఇప్పుడు వృశ్చిక రాశి పేరు మీద గవ్వలు వేస్తున్నాము. ఎలాగుందో వాళ్ళ జాతకం చూద్దాం. వృశ్చిక రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా ధనం సంపాదిస్తారు, సరి సమానంగా పెడతారు. ఉన్నవాళ్ళు లేని వాళ్ళని చూడరు, అందరితోనే సమానంగా ఉంటారు, సమానంగా మాట్లాడతారు. కానీ ఎవరితో ఎట్లా ఉండాలో ఆలోచించుకొని పనులు చేస్తారు. ఆలోచన లేనిది ఏ పని మాత్రం చేయరు. మాట పట్టుదల ఒకటి, ఏది ఉన్నా కానీ ఆలోచించుకొని చేస్తారు. గౌరవంతో మాట్లాడతారు. ఇంట్లో పూజ పరిష్కారం ఏదన్నా ఉంటే ఎంబడెంబడిని చేసుకోవాలి. దీనివలన వీళ్ళకు అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు, శుభాలు కూడా ఉంటాయి. ముందుకు చేద్దామన్న కార్యక్రమం కూడా వీళ్ళకు వాస్తవంగా తక్కుతుంది. కానీ ఇంకా స్త్రీ వాళ్ళ జాతకంలో చూస్తే గవ్వలాట మీద చిన్న వయసు నుంచి పడితే పెద్ద వయసు వరకు కూడా ఇలా ఒక శుభకార్యం కూడా జరుగుతుంది. పెళ్లి కాలేని వాళ్ళకు కళ్యాణ యోగం కూడా ఉన్నాయి. ఇంకా చదువులో లాస్ అయిన వాళ్ళకు చదువు విద్య కూడా బాగుంది. ఇంకా కొంచెం చేసే పనులు దెబ్బతిన్న వాళ్ళ కూడా అనుకున్నట్టు నమ్ముకున్న పనులు కూడా సవ్యంగా జరుగుతుంది. ఇక ముందుకు కూడా చేసే పనిలో నమ్ముకున్న పనులు ఓపిక పట్టి పని చేసుకుంటూ పోతే ఇలా ఏ హాని ఏ చిక్కు రాదు. ప్రతి ఒక్క విషయంలో బాగుంటుంది. కానీ ఇక ముందుకు చేసే పనిలో అనుకున్న పనిలో శుభాలు కూడా జరుగుతాయి. కొంచెం లోకుల వల్ల కొంచెం జాగ్రత్తగా నడుచుకుంటే వీళ్ళకు ఏ సమస్య ఏ చిక్కు ఇలా మీదికి రాదు. ఇక ముందు కూడా అనుకున్నట్టు నమ్ముకున్నట్టు కొంచెం జాగ్రత్తగా పాటించుకుంటే వీళ్ళకి ఎవరికి చిక్కు ఏ దోషం కూడా వీళ్ళ ఇంటి మీదకి రాదు. ఇంకా పెద్ద వయసు వాళ్ళకు పడితే చిన్న వయసు దాకా పడితే ఇంకా ముందుకు బాగుంటుందా లేదా, ఇంకా సమస్యల్లో బయటికి వస్తావా రామా అని ఆలోచన వాళ్ళకు అమ్మవారి దయ వల్ల లాభం అంతే పొందుతుంది, నష్టం అంతే పొందుతుంది. అంటే కాబట్టి కొంచెం శాంతిగా నిదానంగా ఉంటే ఏ ప్రాబ్లం ఉండదు, ఏ చిక్కు ఉండదు. ఈ గవ్వలాట మీద ఈ వృశ్చిక రాశి మీద ఈ ప్రకారంగా నడుస్తున్నాయి. అమ్మవారి ఆజ్ఞతోటి జాగ్రత్తగా ఉంటే మీకు అందరికీ మంచిది. అందరికీ నమస్కారం.